మన స్టాఫ్ని మనం అంత బాగా చూసుకుంటున్నప్పుడు వాళ్ళు మనల్ని ఎలా మోసం చేయగలుగుతున్నారో అర్థం కావట్లేదు మమ్మీ. వాళ్ళని నమ్మి పని అప్పగించినప్పుడు ఇంత నమ్మక ద్రోహం ఎలా చేస్తారో అర్థం కావట్లేదు. ఆఫీస్లో జరిగిన ఆ ఇన్సిడెంట్ని మర్చిపోలేకపోతున్నాను. పదే పదే అదే గుర్తొచ్చి మనసుకి చికాకు కలుగుతుంది. ఆఫీస్ విషయాలు అక్కడే వదిలేసి వస్తే ఇంటి దగ్గర హ్యాపీగా ఉంటావు. ఇంటి విషయాలు ఇక్కడే వదిలేసి వెళ్తే ఆఫీస్లో హ్యాపీగా వర్క్ చేసుకుంటావు. అర్థమైందా? అలా ఎలా ఉండగలం మమ్మీ? ఉండాలి నాన్న, తప్పదు. ఓకే మమ్మీ, ట్రై చేస్తాను. నాన్న అఖిల్, రేపు పంతులు గారిని ఇంటికి పిలిపిద్దాము అనుకుంటున్నాను. దేనికి మమ్మీ? అదే నాన్న, మీ కార్యానికి ముహూర్తం పెట్టించడానికి. నిజానికి ఆ ముచ్చట ఎప్పుడో జరగాల్సింది. రకరకాల కారణాల వల్ల లేట్ అయిపోయింది. మొన్న ఆ మధ్య అడిగినప్పుడేమో ఎగ్జామ్స్ అయ్యాక అన్నారు. ఇప్పుడు తనకి ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి కదా, అందుకే ముహూర్తాలు పెట్టిద్దాము అనుకుంటున్నాను. ఆ ముచ్చట కూడా జరిపించేస్తే పెద్దలుగా మా బాధ్యత తీరిపోతుంది కదా. ఏమంటావ్? రేపు పంతులు గారిని పిలిపించమంటావా? ఈ విషయంలో శ్యామతో మాట్లాడకుండా నేను నా నిర్ణయం చెప్పకూడదు. ఇప్పుడేం చేయాలి? ఏం చెప్పాపాలి? వద్దు అంటే మమ్మీ చాలా ఫీల్ అవుతుంది. అయినా శ్యామకి నా మనసు తెలుసు కాబట్టి ప్రాబ్లం ఏం ఉండదులే. ప్రస్తుతానికి సైలెంట్గా ఉందాం. మౌనం అంగీకారం అని అంటారు కదా. అయితే రేపే పంతులు గారిని రమ్మని చెప్తాను. నమస్కారం పంతులు గారు. మీకోసమే ఎదురు చూస్తున్నాం, రండి. పదండి. అక్క, ఏంటి పంతులు గారు వచ్చారు? విషయం నీకు తెలీదా? ఏ విషయం? ఆ విషయం. ఆ విషయం అంటే? రండి, కూర్చోండి. వైదేహి, మంచినీళ్ళు పట్టుకురమ్మా. అలాగే అత్తయ్య గారు. కాసేపైతే విషయం మొత్తం తెలుస్తుందిలే. పంతులు గారు, నువ్వు చాలా తెలివిగలదాని విషయమా. నీకు కావాల్సిందేది నోరు తెరిచి అడగం. ఎదుటి వాళ్లే అర్థం చేసుకొని నీకు కావాల్సింది ఏర్పాటు చేసేలా చేస్తా. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదక్క. నొంగనాచిలా నటించకు. నీ మోహన్ చూస్తేనే అసహించుకునే అత్తయ్య గారిని చక్కగా బుట్టలో వేసుకున్నావు. బాగా ఆవిడికి దగ్గరయ్యావు. ఇంట్లో నుంచి నిన్ను బయటికి గెంటేసే ముహూర్తం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసిన అత్తయ్య గారే దగ్గరుండి మీ శోభనానికి ముహూర్తం పెట్టించేలా చేస్తున్నా. నా శోభనానికి ముహూర్తం పెట్టిస్తున్నారా? లేకపోతే నా శోభనానికి పెట్టిస్తున్నారా?
శ్యామా, రా కూర్చో. మీతో కొంచెం మాట్లాడాలి అత్తయ్య గారు. దేని గురించి? ఆ, అది అది ముహూర్తం గురించా? అంటే అది ఆయనతో అఖిల్ బాబుతో మాట్లాడే పంతులు గారిని పిలిపించాను. నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? నా పాట విషయం అఖిల్ బాబుకి చెప్పేంత వరకు ఆ ముచ్చట జరగకూడదు. చెప్పేయాలి. ఈలోపే అఖిల్ బాబుకి నిజం తెలిసిపోవాలి. నా పాట విషయం తెలిసి కూడా అఖిల్ బాబు నన్ను క్షమించాకే నేను పూర్తిగా అఖిల్ బాబుకి భార్యను కావాలి. వాళ్ళ జాతకాల ప్రకారం మాఘమాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయమ్మా. అవునా? అయితే మంచి ముహూర్తం నిర్ణయించేయండి. అలాగే అమ్మా. మాఘమాసం అంటే ఇంకా చాలా టైం ఉంది. ఈ టైం చాలు నాకు. శ్యామాని అఖిల్ని విడదీయడానికి, శ్యామాని ఇంట్లో నుంచి బయటికి పంపించేయడానికి, ఈ ఇంటిని, ఈ ఇంట్లో వాళ్ళని నా కంట్రోల్లో పెట్టుకోవడానికి చాలు. ఈ టైం నాకు చాలు. దగ్గరుండి నీ శోభనానికి ముహూర్తం పెట్టించేలా చేస్తున్నా. అఖిల్ బాబుతో మాట్లాడే పంతులు గారిని పిలిపించాను. పాట గురించిన నిజం అఖిల్ బాబుకు తెలిసే వరకు, ఆయన నన్ను క్షమించే వరకు మనస వాచ కర్మణ నేను ఆయనకి దగ్గర కాకూడదు. అలా దగ్గరైతే నేను అఖిల్ బాబుని మోసం చేసినట్టే అవుతుంది. రేపు పాట విషయం తెలిసాక అఖిల్ బాబు నన్ను క్షమించకపోతే, అఖిల్ బాబుకి దూరం అయ్యే పరిస్థితి వస్తే ఇక జీవితాంతం ఇద్దరం బాధపడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకూడదు. మాఘంలో కార్యం, మార్గశిరంలో కాన్పు. శ్యామా, ఏంటి ఆ కన్నీళ్ళేంటి? సంతోషించాల్సిన సమయంలో ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావేంటి? వైదేహి అక్క అడిగింది కాబట్టి శ్యామ ఖచ్చితంగా విషయం ఏంటో చెప్పేస్తుంది. అదేంటో విందాం. ఏం లేదక్క, ఏం లేదు. ఏం లేకపోవడమేంటి? అక్కడ అత్తయ్య గారు మీ కార్యానికి ముహూర్తం పెట్టిస్తూ ఉంటే నువ్విక్కడ కన్నీళ్లు పెట్టుకుంటూ ఏమీ లేదంటావేంటి? ఏమీ లేదని నువ్వు చెప్పినా కూడా నేను నమ్మను. నేను నమ్మను. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు, దేని గురించో మదన పడుతున్నావు. అదేంటో నాకు చెప్పొచ్చు కదా. చెప్తుంది, ఖచ్చితంగా నీకే చెప్తుంది. చెప్పవే, చెప్పు. చెప్పు శ్యామా, నా దగ్గర నీకు మొహమాటం ఏంటి? ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పు. చెప్తానక్క, తప్పకుండా చెప్తాను. నువ్వు నాకు తోటి కోడలివే అయినా తోడు పుట్టిన అక్క కంటే ఎక్కువ ప్రేమగా నన్ను చూసుకుంటావు. నాకేదైనా బాధ కలిగిందని తెలిస్తే నువ్వు బాధపడతావు. బిల్డప్లొద్దే, విషయం చెప్పవే. ముందు విషయం చెప్పి చావు. అలాంటి నీకు విషయం చెప్పకుండా ఎలా ఉంటానక్క? ఇప్పుడు నేను కన్నీళ్లు పెట్టుకుంటుంది బాధతో కాదక్క, ఆనందంతో. అవునక్క, ఆనందంతోనే కన్నీళ్లు పెట్టుకున్నాను.
అనుకోకుండా అఖిల్ బాబుకి నాకు పెళ్లి జరిగింది. అయిష్టంగానే నన్ను ఈ ఇంటికి కోడలిగా తీసుకొచ్చారు. అయినా మెల్లిమెల్లిగా అందరూ నన్ను ఈ ఇంటి కోడలిగా అంగీకరించారు. అక్షరం ముక్క రాని నాకు చదువు నేర్పించారు. ఇంతమంది మంచి వాళ్ళున్న ఈ ఇంటికి కోడలైనందుకు నాకు చాలా ఆనందంగా ఉందక్క. ఆ ఆనందంతోనే ఇలా ఇది ఏదో విషయం బయట పెడుతుందనుకుంటే ఇలా హరికథ చెప్తుందేంటి? ఛ, నువ్వు ఇలాంటి మాటలు చెప్తే వాళ్ళు నమ్ముతారేమో కానీ నేను నమ్మని. చూస్తూ ఉండు, తొందరలోనే నీ బ్రతుకేంటో బయట పెట్టి నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాను. పిచ్చి పిల్ల, నువ్వు ఇంటి కోడలవడం అనేది ఆ కన్నయ్య నీకిచ్చిన అదృష్టం. అదృష్టమా దురదృష్టమా అనేది అఖిల్ బాబుకి నిజం చెప్పాక తెలుస్తుందక్క. చెప్పేయాలి. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో అఖిల్ బాబుకి నిజం చెప్పేయాలి. ఓకే అన్నయ్య, అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఓకేరా. అఖిల్, ఏంటన్నయ్య? నేను మాట అడుగుతాను, నిజం చెప్తావా? అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముందన్నయ్య? నిజం దాచడం అంటే అబద్ధం చెప్పడమే కదరా. కొన్ని విషయాల్లో కొన్ని నిజాలు కొందరితో పంచుకోవటం ఇష్టం లేక అలా కొన్నిసార్లు సైలెంట్గా ఉండిపోవాల్సి వస్తుంది. అది కూడా అబద్ధం చెప్పడం లాంటిదే కదా అని నా ఉద్దేశం. అలాంటి అబద్ధాలు నేనేం చెప్పనులే గాని విషయం ఏంటో చెప్పు. ఏం లేదురా, ఐశ్వర్యలో నాకు నచ్చిన క్వాలిటీస్ తక్కువ, నచ్చని క్వాలిటీసే చాలా ఎక్కువగా ఉన్నాయి. అలా నాకు నచ్చని క్వాలిటీస్ ఐశ్వర్యలో ఎన్నున్నా కూడా నేను తనని భార్యగా యాక్సెప్ట్ చేశాను. అలాగే శ్యామలో కూడా నీకు నచ్చని క్వాలిటీస్ ఏమన్నా ఉంటే నువ్వు కూడా శ్యామని యాక్సెప్ట్ చేస్తావా? అసలు శ్యామలో నచ్చని క్వాలిటీస్ ఏమున్నాయన్నయ్య? ఉన్నాయని నేను అంటలేదురా, ఒకవేళ ఉంటే. మే కమ్ ఇన్? ఎస్, కమ్ ఇన్. శ్యామ, నువ్వు? మీకు లంచ్ తీసుకొచ్చాను అఖిల్ బాబు. నువ్వెందుకు శ్యామ తీసుకురావడం? అసలే చాలా నీరసంగా ఉన్నావు కదా. పర్లేదు అఖిల్ బాబు, ఎందుకో ఈ పూట మీకు లంచ్ తీసుకొద్దాము అనిపించింది, అందుకే తీసుకొచ్చాను. అది కాదు శ్యామ. రే, నీకోసం అంత ప్రేమగా లంచ్ తీసుకొస్తే నోరు మూసుకొని తినకుండా దాని గురించి డిస్కషన్ పెడతావేంట్రా? మీరిద్దరూ ఇక్కడ లంచ్ చేసేయండి, మేము డైనింగ్ హాల్లో చేస్తాం. వడ్డించమంటారా అఖిల్ బాబు? ఓకే, వడ్డించు. నువ్వు కూడా తినచ్చు కదా శ్యామ. నాకు ఆకలిగా లేదు అఖిల్ బాబు, లేట్గా టిఫిన్ చేశాను. ఇంటికి వెళ్ళాక తింటానులేండి, ముందు మీరు తినండి. డాడీ, లంచ్ చేద్దామా? అఖిల్ వర్క్ అయిపోయిందా? అయిపోయింది డాడీ, కానీ వాడికి శ్యామ క్యారెట్స్ తీసుకొచ్చింది, వాడు క్యాబిన్లోనే తినేస్తున్నాడు. ఏంటి, శ్యామ క్యారియర్ తీసుకొచ్చిందా? అవును డాడీ. నా వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు, నువ్వు లంచ్ చేసే, నేను తర్వాత తింటాను. పర్లేదు డాడీ, నేను వెయిట్ చేస్తాను.
మీ వర్క్ అయ్యాక ఇద్దరం కలిసి తిందాం. సరే. ఎప్పుడూ లేంది శ్యామ అఖిల్కి క్యారియర్ తీసుకుని ఆఫీస్కి రావడం ఏంటి? ఒకవేళ పాట విషయం చెప్పడానికి క్యారియర్ వంక పెట్టుకుని వచ్చుంటుందా? కొంచెం సాంబార్ వేయమంటారా? సరే. అఖిల్ బాబుకి నా పాటకు సంబంధించిన నిజం చెప్పేయాలి. అందుకిదే కరెక్ట్ టైం. అఖిల్ బాబు, ఏంటి శ్యామ? మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. అది చాలా ముఖ్యమైన విషయం. నిజానికి ఈ విషయం నేనెప్పుడో చెప్పాల్సింది, కానీ చెప్పలేకపోయాను. మొహమాట పడి చెప్పలేదా? అయినా నా దగ్గర మొహమాటం ఏంటి? అది చెప్పు శ్యామ, ఏం పర్వాలేదు. అది ఆ, రూపారాణి పాట. ఆ, ఒక్క నిమిషం, డాడీ ఫోన్ చేస్తున్నారు. హలో డాడీ. అఖిల్, మన మార్కెటింగ్కి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం నీతో అర్జెంటుగా మాట్లాడాలి. వెంటనే కాన్ఫరెన్స్ రూమ్కి రా. ఓకే డాడీ, వెంటనే వస్తున్నా. శ్యామ, ఏదో అర్జెంటుగా మాట్లాడాలంట, డాడీ రమ్మన్నారు. నువ్వు జాగ్రత్తగా ఇంటికిళ్ళు. అఖిల్ బాబు, ఇప్పుడు నువ్వు నాతో చెప్పాలనుకున్నది పాట గురించే కదా? అదే రూపారాణి పాట గురించే కదా చెప్దాం అనుకున్నావు. దాని గురించి ఇంత టెన్షన్ పడ్డం ఎందుకు శ్యామ? టెన్షన్ పడకు. ఆ కన్నయ్య దయ వల్ల రూపారాణి ఆరోగ్యం కుదిరి పడుతుంది. మళ్ళీ రూపారాణి పాట పాడగలుగుతుంది. ఓకేనా? దాని గురించి నువ్వేం టెన్షన్ పడద్దు. ఓకే? డాడీ నా కోసం వెయిట్ చేస్తుంటారు. వస్తాను. అఖిల్ బాబు, అఖిల్ బాబు, నేను ఆఫీస్కి వచ్చానని తెలిసి మామయ్య గారే అఖిల్ బాబుని పిలిచుంటారా? శ్యామ ఎప్పుడెప్పుడు అఖిల్కి నిజం చెప్పేద్దామని చూస్తోంది. నిజం తెలిస్తే వాడు ఎలా రియాక్ట్ అవుతాడో అనేది శ్యామకు అర్థం కావట్లేదు. అఖిల్కి నిజం చెప్పే ప్రయత్నం చేయొద్దని శ్యామకి గట్టిగా చెప్పాలి. ఒక్క నిమిషం ఉండండి మేడం. సార్, అఖిల్ బాబు ఎక్కడా? కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నారు సార్. మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, మరి కోడలు? వెళ్ళిపోయారు సార్. మేడం ఇంతకు ముందే ఇంటికి వెళ్ళిపోయారు సార్. థ్యాంక్ గాడ్. సార్, మిమ్మల్ని కలవాలని గురువమ్మ గారిని ఎవరు వచ్చారు సార్. గురువమ్మ? అవును సార్. ఆవిడతో పాటు ఒక అమ్మాయి కూడా వచ్చింది. వాళ్ళు ఎందుకు వచ్చారు? ఆ రోజు అంతలా తిట్టినా కూడా బుద్ధి రాలేదా వాళ్ళకి? రమ్మను. అలాగే సార్. ఒక్క నిమిషం. చెప్పండి సార్. కాన్ఫరెన్స్ హాల్లో ఉన్న అఖిల్కి ఈ ఫైల్ ఇచ్చి చూస్తూ ఉండమను. అలాగే. ఒక 10 మినిట్స్లో నేను వచ్చేస్తానని చెప్పు. అలాగే సార్. ఓకే సార్. గురువమ్మ వాళ్ళు నన్ను వెతుక్కుంటూ ఆఫీస్కి ఎందుకు వచ్చుంటారు? ఇంటికొస్తే వాళ్ళ వ్యవహారం అందరికీ తెలుస్తుందని ఇక్కడికి వచ్చుంటారా? సార్ రమ్మంటున్నారు, వెళ్ళండి. నమస్కారం అన్నయ్య గారు. వరసలొద్దు, వచ్చిన పనేంటో చెప్పు. రూపారానికి మంచి సంబంధం వచ్చింది. మంచిది, శుభవార్త.
రూపారాణి, కంగ్రాచులేషన్స్. కానీ ఆ పెళ్లి వాళ్ళ దగ్గరైనా మోసం చేయకుండా నిజాయితీగా ఉండండి. అలాగే అన్నయ్య గారు. కాకపోతే నిశ్చితార్థం అప్పుడు రూపారాణి పాట పాడాలని వాళ్ళు కండిషన్ పెట్టారు. పెడితే ఆ ఒక్కరోజు శ్యామాని పాట పాడడానికి పంపిస్తే